మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం. రికార్డు స్థాయిలో ఒకేసారి 20 ఉపగ్రహాలను రోదసీలోకి పంపబోతోంది. ఇవాళ ఉదయం 9:26 ఈ ప్రయోగం జరుగుతోంది. 2008లో అత్యధికంగా 10 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచింది. ఈ ప్రయోగం కోసం PSLV C-34 ను 36వ ఉపయోగిస్తోంది. భూమికి 515 కిలోమీటర్ల ఎత్తు నుంచి 526 కిలోమీటర్ల లోపు ఈ 20 ఉపగ్రహాలను విడిచిపెట్టనుంది రాకెట్. కౌంట్ డౌన్ విజయవంతంగా చివరి దశకు చేరుకుంది. రెండో విడత రైతు రుణమాఫీని మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ ప్రకాశం జిల్లా టూర్లో రైతులకు రుణ విముక్తి పత్రాలను అందిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. ముందుగా ఒంగోలులోని ఒక చర్చి వార్షికోత్సవంలో పాల్గొంటారు సీఎం. తర్వాత కలెక్టరేట్ లో తాగునీటి పథకాల పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్తారు సీఎం. తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ బీఫార్మసీ కోర్సుల ప్రవేశానికి ఈ రోజు కౌన్సిలింగ్ ప్రారంభమవుతోంది. తొలి దశలో భాగంగా నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను మొదలు పెడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జూలై 1 దాకా ర్యాంకుల వారీగా వెరిఫికేషన్ ఉంటుంది. మొదటి రోజు 6000 లోపు ర్యాంకర్లను పిలిచారు. టాపర్లలో ఎక్కువ మంది ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వారిలో సగం మంది మాత్రమే కౌన్సిలింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ మొదలవుతోంది. కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదు. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగినా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. వాడివేడిగా సాగిన బోర్డు సమావేశంలో ఏపీ, తెలంగాణలు అధికారులు ఎవరి వాదన మీద వారు గట్టిగా ఉన్నారు. దాంతో సమావేశం అర్ధాంతరంగా అసంపూర్తిగా ముగిసింది. ఈ రోజు మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించింది కృష్ణా బోర్డు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్లపై చర్చించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ ఈ రోజు భేటీ అవబోతోంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏఐసిటిఈ ప్రమాణాలను పాటించాయా, ఎన్ని కాలేజీల్లో కోర్సులు సీట్లకు తగ్గట్టుగా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగిందా, ఇటువంటి అంశాలపై జేఎన్టీయూహెచ్ సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తారు. అలాగే యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అధికారులు. జాతీయ నీటి వనరుల అభివృద్ధి సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఈ మీటింగ్ కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ తరపున మంత్రి హరీష్ ఈ సమావేశానికి వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ ఉండగా ఉదయం 10:30కు బయలుదేరుతూ ఉన్నారు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈ రోజున విడుదలవుతూ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఉదయం 9 గంటలకు కడపలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. ఫలితాలతో పాటు మార్కులు కూడా తెలుసుకోవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం రాకన్నగూడెంలోని తన సొంత ఇంటిలో తుది శ్వాసను విడిచారు ఆయన. ప్రజల సందర్శన కోసం భౌతిక కాయాన్ని ఘన్ పార్క్ లో ఉంచారు. కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ లో ఈ రోజు అంత్యక్రియలు జరుగుతాయి. మరో విదేశీ పర్యటనకు వెళ్లబోతూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 12 మంది మంత్రులు, అధికారులతో కలిసి ఈ నెల 26 నుంచి 29 వరకు చైనాలో పర్యటిస్తారు ఆయన. ఇప్పటికే ఒకసారి చైనాకు వెళ్లిన సీఎం ఈసారి టాంజాన్ లో జరిగే న్యూ ఛాంపియన్స్ 10వ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. దాంతో పాటు పలువురు పెట్టుబడుదారులతో సీఎం బృందం భేటీ కానుంది. చైనాకు చెందిన జీఐసీసీ సంస్థ ప్రతినిధులతో కూడా భేటీ అవుతారు సీఎం.
25వ రాత్రి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి సీఎం చైనాకు వెళ్లే బృందం వచ్చే నెల 1న రాష్ట్రానికి చేరుకుంటుంది. రైతులకు 2వ విడత రుణమాఫీ పత్రాలను అందజేస్తామని చెప్పారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఈ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని చెప్పారు ఆయన. గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి. జిల్లాలో ఉన్న కొండవీటి కోటను ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు పత్తిపాటి. కృష్ణా పుష్కర పనుల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇష్టానుసారంగా వ్యవహరించే కాంట్రాక్టర్లపై విజిలెన్స్ దాడులు ఉంటాయని అన్నారు. పుష్కర ఏర్పాట్ల పనులను మంత్రి పరిశీలించిన స్పీడ్ పెంచాలని ఆదేశించారు. జూలై 30 నాటికి పుష్కర పనులు మొత్తం పూర్తి చేయాలని చెప్పారు పత్తిపాటి.